రైతు సోదరులకు నమస్కారం. నా పేరు ప్రసాద్. నేను అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేయడం జరిగింది. ప్రజెంట్ వ్యవసాయ శాఖలో జాబ్ చేస్తున్నాను. ముఖ్యంగా రైతులు రాయలసీమ జిల్లా అయినటువంటి ఉమ్మడి కడప జిల్లాలో ప్రధానంగా మామిడి సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ మామిడి సాగులో వచ్చేటువంటి మొక్కలు నాటిన తొలి దశలో తొలి దశలో వచ్చేసి మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఇట్లా 10 సంవత్సరాల వయసు వరకు ఎక్కువగా మొక్కలలో ఈ యొక్క జింకు డెఫిషియన్సీ ప్రధాన సమస్య. రైతుకు ప్రధాన పెను సవాలుగా మారినటువంటి సమస్య ఏంటంటే, ఈ మామిడి చెట్లకు తొలి దశలో ఏ పెస్ట్ డిసీజ్ అటాక్ చేయవు. వచ్చేదల్లా ఒకటే, న్యూట్రియన్స్ డెఫిషియన్సీ, పోషక లోపం అంటారు. ఈ పోషక లోపం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఉధృతంగా ఉంటాయి. ఈ యొక్క పోషక లోపాన్ని మనం సమర్థవంతంగా ఎలా నివారించుకోవాలి అంటే, ఫస్ట్ మనకు రైతులకు తెలియడం లేదు. జింకు లోపమా, ఇది ఇంకోట ఇది ఏందనేది తెలియడం లేదు. జింకు డెఫిషియన్సీ వచ్చిందంటే ఈ విధంగా ఆకులు, ఇక్కడ చూడండి, ఆకులు ఆరోగ్యకరంగా లేవు. ఈ విధంగా వచ్చిన ఈగురు వచ్చేసి వంకర్లు తిరిగేసి పసుపు రంగులోకి మారి వంకర్లు తిరిగి చిన్న చిన్న ఆకుల రూపంలో ఆ విధంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది జింకు లోపం వల్ల ఉంటుంది అనేది మనం గుర్తించాలి. ఆరోగ్యకరమైన లక్షణాలు ఇవి కావు. ఈ విధంగా మనకు గుర్తించిన వెంటనే తర్వాత దశలో, ఇది తొలి దశ అన్నమాట. ఈ విధంగా వంకర్లు తిరగడము, ఆ తర్వాత దశలో ఈ విధంగా మోట్లుగా మారిపోతాయి. ఇక్కడ చూడండి, మోట్లు అయిపోతాయి కొమ్మలు. ఆ తర్వాత ఇట్లే కొమ్మ కూడా ఎండిపోవడం జరుగుతుంది. చెట్టు అంతా పూర్తిగా వికారంగా చూడడానికి అందంగా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటుంది, వృద్ధులోకి రాకుండా. దీనికి మనం ఏంటంటే, రైతులు చాలామంది తెలియక ఇక్కడ ఈ సమస్య ఉంది కదా, ఇక్కడికి కత్తిరించేస్తారు, ఇక్కడికి కత్తెరతో ప్రూనింగ్ చేస్తారు, ఇక్కడికి కత్తిరిస్తారు. ఇది సమస్య కాదు. సమస్యకు పరిష్కారం అది కానే కాదు. చాలామంది నేను పొలాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ కత్తిరింపులు చేస్తూ ఉంటారు, తర్వాత రావులే అనుకుంటారు. మీరు ఎన్నిసార్లు కత్తిరించినా అది ఆ సమస్యకు పరిష్కారం అది కాదు. వస్తూనే ఉంటాయి జింక్ డెఫిషియన్సీ వచ్చేటువంటి సమస్యలు అలాగే వస్తాయి. దానికి ఒకటే మార్గం, జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. జింక్ సల్ఫేట్ మనకు 2 రకాల రూపంలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఒకటి స్ప్రే రూపంలో అందుబాటులో ఉంది. ఒకవేళ డ్రిప్ రైతులు ఉంటే డ్రిప్పులో కూడా మనము వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ మనం వదులుకోవచ్చు డ్రిప్లో, వెంచూరీ ద్వారా. అలా కాకుండా మనకు స్ప్రే రూపంలో మనకు స్ప్రే చేసుకున్నట్లయితే కూడా మనకు ఈ యొక్క జింకు లోపం అనేది పోతుంది, మొక్క ఆరోగ్యంగా యథాస్థితికి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇంకోటి మనకు సాయిల్ అప్లికేషన్ అంటారు. అంటే భూమిలో మనకు డైరెక్ట్ డ్రిప్ కాకుండా, స్ప్రేయింగ్ కాకుండా మనకు మొదల దగ్గర మనం జింక్ సల్ఫేట్ వేసుకున్నట్లయితే చెట్టుకు వచ్చేసి అది భూమిలో వేసే జింక్ సల్ఫేట్ అయితే చెట్టుకు 150 గ్రాములు వేసుకోవాలి. అది వేసుకొని నీళ్లు పెట్టేసినట్లయితే కూడా జింక్ డెఫిషియన్సీ అనేది నివారించబడుతుంది. అదేవిధంగా స్ప్రేయింగ్ అయితే 1 లీటర్ నీటికి 2.5 కానీ 2 గ్రామ్స్ కానీ, ఆ విధంగా మనం ఒక 200 లీటర్ నీళ్ళకి వచ్చేసి 1/2 కేజీ ప్యాకెట్ జింక్ సల్ఫేట్ మనము స్ప్రేయింగ్కి ఇవ్వచ్చు. ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈ పద్ధతులు మనం పాటించినట్లయితే ఈ యొక్క జింక్ డెఫిషియన్సీని మనం సమర్థవంతంగా నివారించుకొని, ఈ విధంగా ఆకులు ఇట్లా ఇబ్బందికరంగా చూడడానికి వికారంగా లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. జింకు సల్ఫేట్ వేస్తే మళ్ళీ మొక్క యథాస్థితికి వచ్చేసి ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఇట్లా ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ అయిపోయి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా, ఇక్కడ ఆకులు సంపూర్ణ ఆరోగ్యంగా వస్తున్నాయి. అంటే అక్కడ మీరు చూసినటువంటి మొక్కకు ఇక్కడికి మీరు ఇగుర్లు గమనించవచ్చు. ఇక్కడ జింకు లోపం అనేది లేదు. ఇగుర్లు చూడండి, ఎక్కడా కూడా మొత్తం లేవు, చిన్న ఆకులు లేవు, వంకర్లు తిరగలేదు, చిన్న ఆకులు అయిపోలేదు, పసుపు రంగులోకి మారలేదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నటువంటి ఇగురు అంటే ఇది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమైనటువంటి మొక్క. అక్కడ మీరు చూసినటువంటిది జింకు లోపం ఉన్నటువంటి మొక్క. అప్పుడు మీరు దీనికి వేరియేషన్ చూసుకొని మీరే సకాలంలో గుర్తించి మంచి సరైనటువంటి ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించి మీరు మొక్కలు కాపాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకొని 10 మందికి తెలియజేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ను అందరికీ, ప్రతి రైతుకు తెలియజేస్తే అందరూ తెలుసుకొని మామిడి రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారని ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.